మేమైతే అనుకోకుండా సడన్గా ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మా కజిన్ వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వెహికల్లో అక్కడ నుండి నైట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో డిన్నర్ చేసేసాం. ఈవినింగ్ 7కి అట్లా స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7 అలా అయిందనమాట. 12 అవర్స్ అలా పట్టింది జర్నీకే. నైట్ అంతా జర్నీయే, సో ఎవ్వరికి సరిగా నిద్ర లేదు. ఇంకా మేమైతే ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాము. నా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అనమాట. సో ఇదైతే 3 BHK ఫ్లాట్ వీళ్ళు రెంట్కి ఇస్తున్నారు. సో అందులో మేమైతే 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. 2 రూమ్స్ కలిపి 3500 అలా పడింది 1 డేకి. ఇంకా రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. కిచెన్ హాల్ కూడా ఉంది కాబట్టి కంఫర్ట్గా ఉంది. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే కైలాసగిరికి స్టార్ట్ అయ్యాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, అంటే వైజాగ్కి రావడమే ఫస్ట్ టైము. కైలాసగిరి ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళాము. చాలా అంటే బాగుంది. ఇంకా ఇక్కడైతే పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుకున్నారు మంచిగా. ఇంకా తర్వాత అయితే చిన్న చిన్న షాపింగ్, వీళ్ళు టాయ్స్ తీసుకున్నారు. ఇంకా తర్వాత అయితే లంచ్కి బయటకు వెళ్దామని అనుకున్నాము. లంచ్ చేసేసిన తర్వాత ఆర్కే బీచ్ కానీ రిషికొండ బీచ్ కానీ వెళ్ళాలని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.